హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 ఫోర్త్ లెసన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో నుండి ఫస్ట్ వీడియో. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ అండ్ సొల్యూషన్స్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అన్న టాపిక్ వరకు మనం ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి అన్నది తెలియాలండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా చిన్న డెఫినేషన్. అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి? డిగ్రీ ఈక్వల్ టు 1 అయిన ప్రతి ఈక్వేషన్ని నువ్వు లీనియర్ ఈక్వేషన్ అని పిలవచ్చు. అంటే ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అని ఉందండి. సో నువ్వు ఈ ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్ అని పిలవచ్చు. ఎందుకు? ఇందులో ఉన్న వేరియబుల్స్కి డిగ్రీ ఎంతండి? 1 ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా డిగ్రీ ఈక్వల్ టు 1 ఉన్న ప్రతి ఈక్వేషన్ని నువ్వు లీనియర్ ఈక్వేషన్ అని పిలవచ్చు. అయితే మరి లీనియర్ ఈక్వేషన్లోనే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ ఉంటాయండి. అంటే ఫ్రెండ్స్, ఒక చిన్న చేంజ్ అంతే. ఇప్పుడు మనం ప్రతిదాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం కదా, డిగ్రీ ఈక్వల్ టు 1 ఉన్న ప్రతిదాన్ని. అందులో ఉన్న వేరియబుల్స్ బట్టి ఈ డెఫినేషన్ చెప్పేయచ్చు ఈజీగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఏఎక్స్ ప్లస్ బి, లేదా న్యూమరిక్గా రాద్దామండి. సో 2x ప్లస్ 5 ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఎందుకు? ఈ లీనియర్ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి? 1 వేరియబుల్, అదే ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అండి. అంటే వీటి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ 10th క్లాస్లో. సో ఓకే, ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వద్దాము. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఏంటి అన్నది మనం చూద్దామండి. అంటే జస్ట్ చిన్న డెఫినేషన్ అంతే. సో an equation of the form ax plus by plus c equal to 0, an equation of the form ax plus by plus c equal to 0 is called as the linear equation in 2 variables అని అనొచ్చు. అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారండి. a కామా b కామా c అనేవి రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసరికి a కామా b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే a మరియు b కూడా 0 అవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఏ కామా బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దానికి అంటే ఈక్వేషన్ రిప్రజెంటేషన్లో ఇది. సో ఈ ఈక్వేషన్ ఎందుకు అన్నది మనం చెప్పుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి డెఫినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఏమన్నారు? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఉన్న ప్రతి దాన్ని నువ్వు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని పిలవచ్చు. సో నువ్వు దీన్ని బట్టే చెప్పేయచ్చు. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి? 2 వేరియబుల్స్. అదేంటి? ఏబిసి కూడా వేరియబుల్సే కదా అని అడగొచ్చు. ఇక్కడ ఏబిసి అనేవి కాన్స్టెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఎక్స్ కామా వై అనేవి వేరియబుల్స్. వేరియబుల్కి కాన్స్టెంట్కి డిఫరెన్స్ తెలిసి ఉండాలండి. వేరియబుల్ అంటే మనకి కావాల్సిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఒక సింబల్. కాన్స్టెంట్ అంటే మనం దాన్ని ఏ విధంగానూ చేంజ్ చేయలేము. అది కాన్స్టెంట్ వాల్యూ అంటే మనం దాన్ని చేంజ్ చేసి రాయలేము. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి ఫ్రెండ్స్, 2x ప్లస్ వై మైనస్ 3 అని ఉందండి ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ ద లీనియర్ ఈక్వేషన్. అండ్ ఇందులో ఉన్న వేరియబుల్స్ ఏంటండి? ఎక్స్ వై. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అయితే నువ్వు ఒకవేళ ఏదైనా వాల్యూ నువ్వు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే నువ్వు ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తావు? అయితే ఎక్స్ ప్లేస్లో లేదా వై ప్లేస్లో. అంతేనా కదా ఫ్రెండ్స్? అంతేగాని ఈ 3 చెరిపేసి దీని ప్లేస్లో నువ్వు సబ్స్టిట్యూట్ చేయవు కదా. సో అందుకని చెప్పి ఈ ఎక్స్ని వైని వేరియబుల్స్ అంటాము. అండ్ ఈ ఏబిసి అనేవి కాన్స్టెంట్స్. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, ఈ వై ముందు నెంబర్ ఉన్నదే బి అంటే ఎంత ఉందండి ఇక్కడ? +1. సో బి +1 అండ్ సి అంటే -3. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా. ఓకే, అయితే మరి ఏబిసి రియల్ నెంబర్స్ అన్నారు, బాగానే ఉంది. అండ్ ఏ కామా బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుకు ఆ కండిషన్? ఏ బి అనేవి ఎందుకు 0 అవ్వకూడదు? ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకు 0 అవ్వకూడదు? చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉందండి. అంటే ఇప్పుడు సపోజ్ ఏ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. సో అది కండిషన్ అంట. ఓకే, మనకు తెలియక ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 అయ్యి ఉండొచ్చు, బి ఈక్వల్ టు 0 అయ్యి ఉండొచ్చు అని తీసుకున్నాం. ఎందుకు తీసుకుంటాము? ఏ కామా బి కామా రియల్ నెంబర్స్ అన్నారు కదా, ఏ కామా బి కామా సి అనేవి రియల్ నెంబర్స్ అన్నారు కదా, రియల్ నెంబర్స్లో జీరోస్ కూడా ఉంటాయి కదా. సో నేను ఏ బి 0 తీసుకుంటాను అంటే ఈ కండిషన్ నాకు మర్చిపోయాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? అనుకుందాం. సో ఒకవేళ ఏ బి 0 తీసుకుందాము, సి ఎంతో సరదాగా 3 తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ బి 0 ఇంటూ వై ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీని మీనింగ్ మీకు చెప్పగలరా ఫ్రెండ్స్? 0 ఇంటూ ఎక్స్ అంటే 0, 0 ఇంటూ వై అంటే 0. ఏమొచ్చిందని మనకి చివరికి 3 ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో ఇది మీనింగ్లెస్.
అవునా కదా ఫ్రెండ్స్? నువ్వు ఒకవేళ ఏ ప్లేస్‌లో, బి ప్లేస్‌లో 0 తీసుకుంటే ఎక్స్ టర్మ్, వై టర్మ్ ఉండదు. అందులో అక్కడ నీకు వేరియబుల్స్ ఉండవు. అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ మనం 0 తీసుకున్నాం ఏమైందండి? ఎక్స్ టర్మ్ పోయింది, వై టర్మ్ కూడా పోయింది. అవునా కదా ఫ్రెండ్స్? మరి ఇక్కడ వేరియబుల్సే లేనప్పుడు మరి డెఫినిషన్ నీకు సాటిస్ఫై అవుతుందా? అవ్వదు. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఈ ఈక్వేషన్‌లో నీకు 2 వేరియబుల్స్ కంపల్సరీగా ఉండాలి. అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ ఏ, బి అనేవి 0 అయిపోతే నీకు వేరియబుల్సే ఉండట్లేదు. మరి ఇది డెఫినిషన్ ఎలా చెప్తావు? ఓకేనా ఫ్రెండ్స్? అందుకని చెప్పి మనం ఏ ప్లేస్‌లోని, బి ప్లేస్‌లోని కూడా 0 తీసుకోకూడదు. అయితే మీకు డౌట్ రావచ్చు. ఓకే, నేను ఏ ప్లేస్‌లో 0 తీసుకుంటాను, బి ప్లేస్‌లో 0 తీసుకోను. సపోజ్ 3 ఎంత తీసుకుంటాను, సి ప్లేస్‌లో 5 తీసుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏ 0 పెడితే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ బి 3 కాబట్టి 3 ఇంటూ వై ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో 3y ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఓకే, ఎక్స్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇది లీనియర్ ఈక్వేషనే కదా అని అడగొచ్చు. ఓకే, లీనియర్ ఈక్వేషనే, కాకపోతే ఎన్ని వేరియబుల్స్? ఓన్లీ 1 వేరియబుల్. కానీ మనకి ఇక్కడ డెఫినేషన్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఈ డెఫినేషన్ బేస్ చేసుకుని మాత్రమే మీకు ఈ కండిషన్ చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా 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 ఇంపార్టెంట్ కండిషన్స్ ఫ్రెండ్స్. ఈ ఫామ్ గుర్తుండాలి. అండ్ ఏ కామా బి కామా సి రియల్ నెంబర్స్ అయి ఉండాలి. అండ్ ఏ కామా బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏ మరియు బి కూడా 0 అవ్వకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సింపుల్గా. ఓకే, దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ రాసాను నేను. 2x ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. సో 5x ప్లస్ వై ఈక్వల్ టు 0. ఓకే, మరి నువ్వు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్గా ఉండాలన్నావు కదా. మరి ఇదేమో 5x ప్లస్ వై ఫామ్గా ఉంది, అంటే ఏఎక్స్ ఫామ్గా ఉంది, బీవై. ఓకే, ఇక్కడ దాకా మరి సి లేదు కదా అని అడగవచ్చు. సో నేను సి ప్లస్లో 0 రాసుకోవచ్చు. ఇక్కడ సి 0 అవ్వచ్చు. సికి మనకు కండిషన్ ఏమీ లేదు. సి ఆర్ రియల్ నెంబర్. సో సి 0 అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పుకున్నామండి. అందులో ఇప్పుడు సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని ఉంది. మనం దీన్ని స్టాండర్డ్ ఫామ్గా అడ్జస్ట్ చేయాలి అంటే ఏం చేస్తామండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. అవునా కదా ఫ్రెండ్స్? సో ఇది అక్కడ ఎలా రాసుకుంటాం, ఇక్కడ కూడా ఆ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనకి చిన్న డెఫినేషన్. ఎందుకే మన లెసన్ పేరు ఇది కాదండి, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ డెఫినేషన్. ఇది మన లెసన్ పేరు ఏంటి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇదే డెఫినేషన్, కాకపోతే ఇక్కడ ముందు పేరు పెడతావు. పేరు అంటే 2. అవునా కదా ఫ్రెండ్స్? సో అది కూడా చూద్దామండి. అంతకన్నా ముందు ఈ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అసలు కండిషన్ ఎందుకు ఇచ్చినట్టు అన్నది మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కండిషన్ ఎందుకు ఇచ్చారు అంటే, ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అనేది 0 అయ్యిందని మనం తీసుకుందాం. ఒకవేళ 0 అయితే ఏమవుతుంది అన్నది మనం తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే కంపల్సరీగా ఏ ఈక్వల్ టు 0 అవ్వాలి అండ్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే మనకి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అనేది. కానీ మనకి ఇక్కడ డెఫినేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ డెఫినేషన్ ప్రకారము ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఫ్రెండ్స్, కొంచెం రివర్స్గా ఆలోచిస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవ్వాలి అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. కానీ మనకి డెఫినేషన్ ప్రకారము ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు. అంటే ఏంటి? ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకూడదు అంటే ఏంటి? నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా ఫ్రెండ్స్? సో అదండి మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దానికి, అంటే ఈక్వేషన్ దానికి ఇది మీనింగ్. సో ఇక్కడ మనకి మనకి రైటింగ్ ప్రకారం ఇచ్చారు ఏ కామా బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని. సో దీన్నే మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఈ విధంగా చూపించారు. ఓకేనా ఫ్రెండ్స్? సో నీట్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు మన లెసన్ పేరు ఏంటి, దాని గురించి ఏంటనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10th క్లాస్లోకి వద్దాము. అంటే 10th క్లాస్ అనుకోండి. సో ఇంతకు ముందు చెప్పిన కొంచెం బేసిక్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే సేమ్ మనం ఇందాక ఆల్రెడీ ఈ డెఫినేషన్ చెప్పేసుకున్నాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఏంటి ఫ్రెండ్స్? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ఈక్వల్ టు 0 ఫామ్గా ఉన్న ప్రతి ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని అనొచ్చు. పెయిర్ అంటే ఏంటి? 2. సో ఇక్కడ నేను అదే రాశానండి, డెఫినేషన్ కూడా ఏమీ రాయలేదు, మనకు తెలిసిన భాషలోనే రాశాను. ఇఫ్ వి టేక్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, అంతే. 2 లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకుంటే, అంటే 2 ఈక్వేషన్స్ తీసుకుంటే దాన్నే మనం పెయిర్ అని అంటాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇందాక చెప్పడం మర్చిపోయాను, మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్
సి ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం కదండి. దీన్ని జనరల్ ఫామ్ లేదా స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని పిలుస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఏదైనా సరే ఈ విధంగానే ఉండాలి. అంటే ఏదైనా అంటే ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అయినా సరే చూడడానికి ఈ విధంగానే ఉంటుంది అన్నదాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అని అనొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ పేర్ అన్నారు కదా, అంటే 2 ఈక్వేషన్స్ తీసుకోవాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ A1 B1 C1 అని అనుకుందానండి. ఇక్కడ A2 B2 C2. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0కి కండిషన్స్ ఏంటండి? A కామా B కామా C బిలాంగ్స్ టు R, A కామా B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే దీన్నే మ్యాథమెటికల్గా A² ప్లస్ B² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం. సో సేమ్ కండిషన్స్ ఇక్కడ రాసేయండి. అంటే ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్కి A1 కామా B1 కామా C1 బిలాంగ్స్ టు R రియల్ నెంబర్స్ అండ్ A1² ప్లస్ B1² ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంతే. ఓకేనా ఫ్రెండ్స్? లేదు మాకు కన్ఫ్యూజ్గా ఉందంటే A1 కామా B1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని రాసినా పర్వాలేదు. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా రాసేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ నీట్గా అయితే రాసానండి. సో ఇదే విధంగా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలు, మనకి చాలా తక్కువ ఇంట్రడక్షనే, కానీ ఇది సరిపోద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మన తర్వాత టాపిక్ ఏంటి అంటే సొల్యూషన్స్ ఆఫ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఆ టాపిక్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ ఒక చిన్న ట్రై దిస్ ఇచ్చారండి. సో అది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకి ట్రై దిస్గా ఫస్ట్ కామన్ మార్క్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్? దానికి ఇవి ఆప్షన్స్. ఏం ఇచ్చారండి? నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ కానిది. సో లీనియర్ కాదా అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలండి? డిగ్రీ బట్టి. ఫస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎక్స్కి డిగ్రీ 1 వైకి డిగ్రీ 1, సో దట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్. సెకండ్ చూసుకుంటే అంటే బి ఆప్షన్, ఇందులో కూడా ఉన్న వేరియబుల్స్కి డిగ్రీస్ అనేవి 1 ఉన్నాయి. సో మనకి అది లీనియరే. లీనియర్ కానిది ఏంటి అని అడిగారు. థర్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ y² ఉందండి, అంటే డిగ్రీ ఎంత ఫ్రెండ్స్ మనకి అక్కడ 2. సో దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో అవర్ ఆప్షన్ ఈజ్ సి. ఇంకా సెకండ్ క్వశ్చన్కి వస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్? లీనియర్ అయ్యి ఉండాలి అండ్ ఆ ఈక్వేషన్లో ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఫస్ట్ చూసుకున్నట్టయితే లీనియర్ ఈక్వేషన్ కాకపోతే ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయండి, ఎక్స్ అండ్ వై. సో ఇది మన ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే 2t - 1 ఈక్వల్ టు 2t + 5. ఫ్రెండ్స్ ఇందులో ఉన్న వేరియబుల్ ఏంటండి? టీ. ఓన్లీ ఒక వేరియబుల్ మాత్రమే ఉంది, అదేంటి ఫ్రెండ్స్? టీ మాత్రమే ఉంది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఇదే. ఇది కూడా చూద్దామండి. ఇది అసలు లీనియర్ ఈక్వేషనే కాదు. ఎందుకు? వేరియబుల్కి డిగ్రీ 2 కాబట్టి. సో డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్, లీనియర్ కాదు. సో ఇంకా డి ఆప్షన్ కూడా చూసుకుంటే మనకి డిగ్రీ అనేది 2 కాబట్టి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ అయితే కాదు. ఇక థర్డ్ కామన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద ఈక్వేషన్ 2 × x + 3 = 18? అయితే ఫ్రెండ్స్ సొల్యూషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు అనుకోండి. సో నేను దాని గురించి ఇంకా చెప్పలేదు, ఇది అయిపోయిన తర్వాత చెప్తానండి. అంటే ఫ్రెండ్స్ మనకి x వాల్యూ సాటిస్ఫై చేసేది ఈజీగా చెప్పాలంటే సొల్యూషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్ వాల్యూ, అంటే మనం ఒక న్యూమరికల్ వాల్యూ ఈ వేరియబుల్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ అనేది ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి అన్నట్టు. అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే x వాల్యూ ఎంత ఈ ఈక్వేషన్ నుంచి, అంతే, అదే సొల్యూషన్. సో మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, 2 ఇంటూ చేస్తుంది, దీనికి ఎందుకు పంపించేస్తే డివైడ్ చేస్తుంది. x + 3 = 18/2 దట్ ఈక్వల్ టు 9. సో x + 3 = 9, x = ఈ +3 నడిపక పంపించేస్తే 9 - 3 దట్ ఈక్వల్ టు 6. సో x = 6 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది మనం ఫోర్త్ కామన్ చూద్దామండి, 4th 5th. ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్ కామన్ చూసుకున్నట్టయితే ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చారండి. అంటే ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఎంత అనేది కనిపెట్టాలి. సో 2x - ఇంటూ చేస్తే -4 - x ఈక్వల్ టు 5 - x. ఎక్స్ టర్మ్స్ అన్నింటినీ ఒకవైపు తీసుకొచ్చింది ఫ్రెండ్స్, అంటే మొత్తం ఈక్వేషన్ అంతా ఒకవైపు తీసుకొచ్చింది అనుకోండి. సో 2x ఇక్కడ ఆల్రెడీ +x ఉంది, +x, ఈ -x ఇటుపక్క వచ్చేస్తే +x, ఇక్కడ -4 ఉంది, -4, ఈ +5 ఇటుపక్క వచ్చేస్తే -5 = 0. సో ఇది ఎంత అవుతుందండి? 4x - 4 - 5 -9 = 0. 4x = 9, x = 9/4. అయితే ఫ్రెండ్స్ మనకు ఆప్షన్స్ అక్కడ డెసిమల్స్లో ఇచ్చారండి. సో దీన్ని డివిజన్ చేసేయడమే, అంటే 9, 4 2s are 8, రిమైండర్ 1. సో పాయింట్ పెట్టుకుంటే సారీ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుందండి. 4 2s are 8, రిమైండర్ 2. ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 ఛాన్స్.
4 5 ఆర్ 20 రిమైండర్ 0. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందండి 2.25 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, సో అది మనకు ఆప్షన్ ఉందండి. ఇక ఫిఫ్త్ కామన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఆ టాపిక్ మనకి ఇంకా అవ్వలేదు, అందుకని చెప్పి అది వదిలేస్తున్నానండి. ఆ టాపిక్ అయితే మీకు అది ఒకసారి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, యాక్చువల్గా మనం ఈ వీడియోలో సొల్యూషన్స్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అన్న టాపిక్ చెప్పుకోవాలండి. ఫ్రెండ్స్ నేను ఆ టాపిక్ దీన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ వీడియో ఇంతటితో అయిపోయినట్టే. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పడంతో పాటు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఏ వీడియోని మీరైతే మిస్ అవ్వరు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.